ఆ మంత్స్ బేబీస్లో మనకి మోషన్ కానీ ఈవెన్ పిల్లలతో ఆ చిన్నప్పుడు అన్నీ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఫర్ సపోజ్ క్లీన్ చేసి వచ్చి మనం పూజ చేసుకోవచ్చు, నిర్విఘ్నంగా చేసుకోవచ్చు. చాలామంది చెప్తారు. సో మన పిల్లలు మన బాధ్యత. ఆ టైంలో మన మామగారు టీ అడిగారు అనుకోండి, మనం ఫాస్టింగ్ ఉన్నాము, వెళ్ళి అక్కడ పూజ అంతా చదువుతున్నాము, సో టీ ఇవ్వకుండా నువ్వు వెళ్ళి నీ పూజ చేసుకుంటానంటే కాదు కదా. సో అందుకని ఎవరైతే, ఏ స్త్రీ అయితే, ఏ ముత్తైదు అయితే, అందులో రాసి ఉంటుందన్నమాట, అత్తమామలకి తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులకి చూసుకుంటూ ఏ ఇంట్లో ఇల్లాలు అలా ఉంటుందో, అలాగే ధాన్యం దానం ఇచ్చేంత సమృద్ధిగా ఆ ఇల్లు ఉంటుందో. అంటే ధాన్యం దానం చూసారా, ఇక్కడ ఏమి డబ్బు అనలేదు, ఇంకొకటి అనలేదు. ధాన్యం అప్పట్లో ఏంటంటే మనకి ధాన్యం పుష్కలంగా మన ఇళ్ళల్లో పండించుకునే ఉండే. అలా దానం ఇచ్చేంత సమృద్ధిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి సుస్థిరమై ఉంటాను అనే అర్థం.